ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బూడ కాకరకాయ ఫ్రై. ఈ కాకరకాయను చిన్న చిన్న పీసెస్గా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కరివేపాకు తీసుకోవాలి. పల్లీల పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఒక ఎల్లిగడ్డను తీసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి తీసుకొని ఉల్లిగడ్డను బాండ్రీ పెట్టుకొని 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఉల్లిగడ్డను వేయించుకోవాలి. ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఈ బూడ కాకరకాయను ఈ విధంగా వేయించుకోవాలి. ఎల్లిపాయలు, కారము వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పట్టుకొని 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. పల్లీల పొడిని 2 టీ స్పూన్ల పల్లీల పొడిని వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు పెట్టి ఇలా వేయించుకోవాలి. ఈ విధంగా రెసిపీ రెడీ. ఇది డయాబెటిక్ పేషెంట్లకి ఈ కాకరకాయ కర్రీ షుగర్ లెవెల్ని తగ్గిస్తుంది. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. రెసిపీ రెడీ. ఇది చపాతీలోకి, అన్నంలో సైడ్ డిష్గా టేస్ట్గా ఉంటుంది. ఇందులో 1 టీ స్పూను కారము, 1 ఎల్లిగడ్డ వేసి చేసిన ఈ ఎల్లిపాయ కారమే ఈ కాకరకాయకు టేస్ట్ చేంజ్ అవుతుంది. ఈ వెల్లిపాయ కారమే ఈ కాకరకాయ ఫ్రై టేస్టీగా తయారవుతుంది. వెల్లి కారంతో కాకరకాయ ఫ్రై రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.